నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేమి ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే 12న ఇంటర్ ఫలితాలు ఏపీ నుంచి ఈ నెల 12న ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గురువారంతో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. నేటి నుంచి అధికారులు పునఃపరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది. తదుపరి ఫలితాలు విడుదల చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే 10 పరీక్షల మూల్యాంకనం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. అనంతరం వారం 10 రోజుల్లో 10th క్లాస్ ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. 25న ఎస్ఎస్సి ఫలితాలు మనకు తెలంగాణ నుంచి 19 కేంద్రంలో ప్రారంభమైన మూల్యాంకనం 13 వరకు కొనసాగింపు. ఇకపోతే ఈఏపీ సెట్కు 2024కు భారీగా దరఖాస్తులు. ఇంజనీరింగ్కు 2,33,000 చిల్లర వస్తే అగ్రికల్చర్, ఫార్మసీకి 87,000 చిల్లర వచ్చినాయి. అపరాధ రుసుం లేకుండా రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేట్ ఫీజు లేకుండా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి వీలైతే అప్లై చేసుకోండి. టెట్కు 85,412 దరఖాస్తులు. ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో స్వీకరణ. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు. మరి ఇప్పటి వరకు పేపర్ 1కి ఎన్ని వచ్చినాయంటే 34,174 వస్తే పేపర్ 2కి 51,238 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. కేంద్ర ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, వీళ్ళు CIFNETలో ట్రేడ్ కోర్సులు. అర్హత మ్యాథ్స్, సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కనీసం 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 1 నాటికి 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో పరిమితి కూడా ఉంటుంది. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని నింపి నిర్దేశిత పత్రాలు జత చేసి కింది చిరునామాకు పంపాలి. జత చేయాల్సిన పత్రాలు 10వ తరగతి ఇంటర్, 12వ తరగతి మార్కుల పత్రాలు, క్యాస్ట్, తర్వాత ఫీజు సంబంధించిన రిసిప్ట్ కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 350 అయితే ఎస్సీ ఎస్టీలకు 175. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14 డేట్ ఉంది కాబట్టి వీలైతే ఇంకో వీడియో కూడా దీని మీద చేద్దాం. కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ జూన్ 29 వెబ్సైటు CIFnet.gov.in. ఇకపోతే విద్యార్థుల కొరం బీసీ గురుకులం, బీసీ రెసిడెన్షియల్ అన్నమాట. మనకు సూపర్ 100 పేరుతో ప్రత్యేక కోచింగ్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు సూపర్ 30 మీకు తెలిసే ఉంటుంది, ఆనంద్ సార్ ఆయన ఇచ్చినట్టు వీళ్ళు కూడా సూపర్ 100 పేరుతోటి ప్రత్యేక కోచింగ్ ఐఐటి తర్వాత నీట్లకు కోచింగ్ ఇస్తారు. ఒకసారి చూడండి. కాకపోతే ఫస్ట్ దాంట్లోకి జాయిన్ అయినాక మనకు దాంట్లో పెడతారు అన్నమాట టెస్ట్. అన్ని రెసిడెన్షియల్ డైరెక్ట్ COE టెస్ట్ పెడితే వీళ్ళు అట్లా చేయకుండా కొత్తగా పెడుతున్నారు. ఒకసారి వీలైతే అప్లై చేసుకోండి. ఇంటర్ విద్యకు బాసటగా గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అందరికీ రెసిడెన్షియల్ ఉన్నాయి. దీంతోపాటు డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఒకసారి గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. వార్షిక పరీక్ష తేదీల్లో మార్పు. ఏప్రిల్ 15 నుంచి సమ్మేటివ్ 2 నిర్వహణ, 23న ఫలితాల వెల్లడి. ఇగో ఇది ఇట్లా మారిన టైం టేబుల్ ఇట్లుంది. అప్రెంటిస్లు ఉన్నాయి. NMDC లిమిటెడ్లో అప్రెంటిస్ ఖాళీలు ఛత్తీస్గఢ్, దంతెవాడ. మొత్తం 193. ITIలు ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్. సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు 15, 16, 18, 20 వీటిలో ఉన్నాయి. 26/4 మొత్తం ఇదే నెలలు ఉన్నాయి. బైలా క్లబ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దంతెవాడ, ఛత్తీస్గఢ్. వెబ్సైట్ NMDC. గవర్నమెంట్ జాబ్స్ DSSSBలో వివిధ పోస్టులు. ఇగో జాబులు 414 ఉన్నాయి. ఈ జాబులు ఇట్లున్నాయి: ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫ్ నర్స్, స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19. అర్హత పోస్టును అనుసరించి 10+2 సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు DSC ఉచిత శిక్షణ. మనకు అన్ని జిల్లాలకు సంబంధించింది ఈ నెల 7 తేదీలోపు మనకు అప్లై చేసుకోవాలి. ఏమేమి కావాలి అని అంటే 10వ తరగతి డిగ్రీ మెమోలు, ఉపాధ్యాయ శిక్షణ,
కులం, ఆదాయం, ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, జిరాక్స్ ప్రతులు, 2 పాస్పోర్ట్ ఫోటోలతోటి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డిఎస్సికి శిక్షణ 8వ తరగతి నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు, ఎస్సీ ఎస్టీ గురుకులాల సిఓఈలో అమలుకు నిర్ణయం. విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణ. చిన్న కాలం నుంచే మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు మొత్తం ఎన్ని ఉన్నాయి, మనకు స్టేట్లో 54 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు స్టార్ట్ చేస్తారంట. ఇది కాకపోతే సిఓఈలలో దాంట్లో సీట్ సంపాదించాలంటే కొంచెం కష్టపడాలి. కాబట్టి ఒకవేళ దాంట్లో ఆల్రెడీ మీరు చదువుతూ ఉంటే చాలా సంతోషం. లేదు అంటే 8th, 9th, 10th అప్లికేషన్లు ఉంటాయి, అప్లై చేసుకోండి. టీఎస్ఐ ఈఎపిసెట్కు దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు. రేపు లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకోండి. మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 7న పరీక్ష. ఈ నెల 7న మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇకపోతే హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్లో మనకు అప్లికేషన్లు జరుగుతున్నాయి. ఎంఎస్సి, బిఎస్సి, క్రాఫ్ట్మెన్షిప్, మరి ఇట్లున్నాయి కోర్సులు. ఏజ్ ఎగ్జామ్షన్, ఏజ్ లిమిట్ అట్లా ఏం లేదు. NCHMCT JEE 2024 ఇది వెబ్సైట్. గ్రూప్స్ వెబ్సైట్ IHM హైదరాబాద్ ORG ఇది వెబ్సైట్. మీకు పూర్తి వివరాలు ఇందులో తెలుస్తాయి. గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ కామారెడ్డి. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లకు సంబంధించింది. 3 months కోచింగ్ ఇస్తారు. ఆఫ్లైన్ అడ్మిషన్లు. ఇది కామారెడ్డి వాళ్ళైతే, కామారెడ్డి నిజామాబాద్ వాళ్ళైతే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. లాటా 2024 ఆర్కిటెక్చర్లో నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ BR అన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి అప్లికేషన్లు హెల్ప్ డెస్క్ ఉంది. ఇకపోతే CUET క్యూటల్ యూజీ అడ్మిషన్లకు డేట్ ఎక్స్టెండ్ చేసారు, ఒకసారి చూసుకోండి. ఒకవేళ అప్లై చేసుకోకపోతే పర్సన్గా. ఈరోజు లాస్ట్ డేట్ అన్నమాట. టిల్ 9:50 PM, ఈరోజు రాత్రి 9:50 వరకు టైము. ఎనీ గవర్నమెంట్ అకాడమిక్ ఐడి ఈజ్ అప్లికబుల్ ఇది. ఇకపోతే మన స్టేట్, మన నేషనల్ వైడ్ దేశం మొత్తంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లలో అన్నిట్లలో దీంతో మనకు అడ్మిషన్లు ఇస్తారు. TGRDC సెట్ 2024 మనకు కాలేజెస్ ఫర్ ఉమెన్ తర్వాత మెన్స్కి అందరికీ ఇవి ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది మాత్రం ఉమెన్ కాలేజీలకు సంబంధించింది. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ 12 ఏప్రిల్. ఇకపోతే ఆర్మడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది బీబీ నగర్ ఉంది, యాదాద్రి భువనగిరి డిస్టిక్లో. అకాడమిక్ 2025 అప్లికేషన్లు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. లాస్ట్ డేట్ ఈ నెల 15 వరకు ఉన్నాయి. అంటే మనకు ఆర్మీ కాలేజ్ అన్నమాట. దాంట్లో జాబులు వచ్చేటట్టు వీళ్ళు చేస్తారు, కోచింగ్ ఇస్తారు దానికి. దీంతోపాటు డిగ్రీ కోర్సులు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇది కాక మన తెలంగాణకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఉంది హైదరాబాద్లో. ఇది దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 18/4. ఇక లాస్ట్కి చాలా మంచి కోర్సులు ఉంటాయి ఇంకా. అంటే అకాడమిక్ సెషన్ ఏమో మార్నింగ్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం ఈ ఫైన్ ఆర్ట్స్ కోచింగ్ ఉంటుంది, ట్రైనింగ్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 18/4. ఇకపోతే ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓటర్ యాప్ ఇట్లున్నాయి. ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటేస్తే మన జీవితాలు మారుతాయి, మంచి నాయకులు వస్తారన్నమాట. ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.